అధికారం కోల్పోయిన వైసీపీ నాయకులు అహంకారంతో విరవీగుతున్నారని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. ఈ వ్యాఖ్యలపై జగన్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో ఎవరి మీదైనా చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామని భానుప్రకాష్ రెడ్డి చెప్పారు. మహిళల పట్ల, మాతృమూర్తుల పట్ల, మన అక్కల పట్ల, మన చెల్లెల పట్ల వ్యవహరిస్తే ఇలాగే ఉంటుంది. నేను అందుకని చెప్పినాను కదా, ప్రజల కోసం, ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని పనిచేసే ప్రభుత్వం మాది, ఎన్డీఏ కూటమి. కాబట్టి ఈ కొమ్ములు విరిచే రోజులు దగ్గరలోనే ఉంది. ఇప్పుడు ఆయనకి పోలీస్ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి సరిపోతుంది. లేకపోతే మా అమరావతి రైతన్నల శక్తి, మా అమరావతి మహిళల శక్తి దాదాపు కొన్ని వందల రోజులు దీక్ష చేసినటువంటి మా రైతన్నలు, మా మహిళా సోదరులు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇండియన్ పోలీస్ సర్వీస్ ని ఇండియన్ పొలిటికల్ సర్వీస్ గా మార్చుకున్నారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ని అధికార పార్టీ సర్వీస్ గా మార్చుకున్నారు. అందుకని చాలా మంది మీరు చూసారంటే ఈరోజు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్లు కొంతమంది జైల్లో ఉన్నారు, చాలా మంది జైలు పోబోతున్నారు. రాబో రోజుల్లో ఈ ప్రకంపాలన్నీ తాడిపల్లి బాధ్యత తగ్గుతాయి. ఈ షేకులు, షాకులన్నీ తాడిపల్లి ప్యాలెస్ తగ్గుతాయి. రోజు దగ్గర పడింది.